మన దగ్గర ఇది కూడా మిగిలింది వైట్ కలర్, ఇది కూడా గ్రానైట్ మిగిలింది. ఫ్యామిలీ వస్తే అందరు ఇట్లా కూర్చొని డైన్ చేయడానికి ఇట్లా కూర్చొని. సంపత్ ముందు చూసినావు కదా ఈ కోకోనట్, ఆ బోండాలే ఇవి. అందరు అంటారు నర్సరీస్ వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ బై ఫోటోసింథసిస్ ఎట్లా అవుతుంది, పక్కా సన్లైట్ కావాలి. ఇప్పుడు లోపల నాకు చాలా ఉన్నాయి ప్లాంట్స్, కానీ దాన్ని ఏం చేస్తాను, లైట్స్ పెడతాను నేను. ఇవన్నీ మీరు పండించినాయి లోపల మళ్ళీ హ్యాంగింగ్ పాట్ టైర్ లోపల పెట్టి దీనికి ఇట్లా మధ్యలో అది వైర్స్ ఉంది కదా గ్రీన్ ది, దానికి ఇట్లా పెట్టేది. ఇవి టైల్స్ కాదు కదండి కింద, ఇది కాదు, ఇది అది వాటర్ ప్రూఫింగ్ ఇది, అది కదా. కానీ ఆ లుక్ చేసినాం. పూణే నుండి తెప్పించినాను. ఇది అరౌండ్ 1100 కి చిన్న చిన్నగా ఉండే. పర్పుల్, ఎల్లో, ఆరెంజ్ కలర్ అండ్ 3 కలర్ 4 కలర్ పెట్టారా? అన్ని పెట్టేసినాను. పైన కూడా ఉన్నాయి. ఇంకా కుండలు బాగున్నాయి కదా, పడతాయేమో అని అనిపిస్తుంది. లేదు మధ్యలో గ్రిప్ ఇచ్చాను నేను దానికి, మళ్ళీ పడితే ప్రాబ్లం అవుతుందని. ఫౌంటైన్ బాగుంది కదా. ఇది సంపత్ నాకు ట్యాంక్, ఇది నాకు ఎప్పటి నుండో అనుకున్నా, కానీ నేను చిన్న చేద్దాం అనుకున్నాను. ఆ కడతా ఆ మేస్త్రి పెద్ద చేసేసినాడు. లేదు ఇది వెరిగేట్. ఇది బ్రెజిలియన్ వుడ్ అంటారు చూడు, ఇట్లా చేస్తాం. ఏమంటారు దాన్ని? गुड़ाई करके. या हिंदी में बोल रहे, देखो मेरे को हिंदी में अभी मेरे फ्रेंड्स लोग क्या बोलते हैं, यू कैन अंडरस्टैंड हिंदी ऑल्सो ना, तो मैं यहाँ फिर मैं थोड़ा हिंदी में आ जाती हूँ भाई. దీన్ని అనుకున్నాను, దీన్ని ఏమంటారు? క్రాఫ్ట్ లా ఇది. దీని యాక్చువల్ గా దీని పేరు బయాలజికల్ నేమ్స్ ఉంటాయి అవన్నీ. దీన్ని క్రాఫ్ట్ లా ఈ మధ్య వర్క్లలో ఉండి నా పేర్లన్నీ కూడా సో దీన్ని చూడండి, ఇక్కడ చేంజ్ చేసేస్తున్నాను నేను, సెపరేట్ చేసేసి పెట్టేసిన. ఇదొకటి ఫిలాండ్ ఎంట్రన్సే, ఇది కూడా ఒక డిజైన్ దే. ఇవి సింగోనియం. ఇవి కూర్చో సంపత్, కూర్చో. ఇక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉందో అసలు, మనశ్శాంతిగా ఉంది, వ్యూ బాగుంది, ఎటు తిరిగినా. సంపత్ ఇది కూడా, దీనిది కూడా కథ అదే. దీనిది మన దగ్గర ఇది కూడా మిగిలింది వైట్ కలర్, ఇది కూడా గ్రానైట్ మిగిలింది. ఇది అదే డోర్లకి వాటికి ఉంటది కదా. లేదు ఇది టైల్. ఇది టైలా? ఇది టైల్ వైట్ కలర్. వేరే పర్పస్ తెప్పించాము. ఆ ఒక పీస్ మొత్తం ఉండే, దానికి అట్లా పెడితే మన దగ్గర ప్లేస్ లేదు, ఆ పెట్టి ఖరాబ్. సో ఇది వచ్చింది అన్నమాట తర్వాత. లాంగ్, ఎందుకంటే ఫ్యామిలీ వస్తే అందరు ఇట్లా కూర్చొని డైన్ చేయడానికి ఇట్లా కూర్చొని బాగుంటది కదా. అరుగు కూడా ఉంది. కాకపోతే కొంచెం తప్ప ఏందంటే కొంచెం దూరం అవుతుంది, ఇట్లా కొంతమందికి దూరం. సో అప్పుడు ఏమనుకున్నాను నేను, స్టూల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ మధ్య స్టూల్స్ వస్తున్నాయి కదా, ఒకవేళ దూరం అయిందంటే స్టూల్ వేసేద్దాం. ఇట్లా ఇక్కడ కూడా స్టూల్స్ వస్తాయి కదా, కానీ ఇట్లా కూర్చోడానికి మాత్రం మాట్లాడుకోండి, పీస్ఫుల్ గా ఉంది కూర్చొని చేసుకోవడానికి. ఇది సంపత్ ముందు చూసినావు కదా ఈ కోకోనట్, ఆ బోండాలే ఇవి. కాకపోతే దీనికి టైం దొరకలేదు, సారీ. అన్ని చేసుకుంటే దీనికి టైం దొరకలేదు. చూడండి, దీన్ని పడేయడానికి మనసు అది కాలేదు. అప్పట్లో నిచ్చెన ఉంది చిన్నది, వాటిల్లో పెట్టారు. ఏం లేదు, ఇవన్నీ స్టైల్ తెలుసా మీ గార్డెన్? నేను ఎన్నో గార్డెన్స్ చూస్తుంటాం కదా, ప్రతి నువ్వైతే అన్ని జగలలో చూస్తున్నావు కదా, అన్ని జగలలో చూసి నాకేమనిపిస్తుంది అంటే, అమ్మా ఎంత మంచి మంచి గార్డెన్లు ఉన్నాయి, నా గార్డెన్ ఏం బాగుంటది అని ఇదే ఆలోచన ఉంటది అనమాట. ఇంప్రూవ్ ప్లాంట్, దీన్ని ఇక్కడ అక్కడిక్కడ పెట్టాను, ఇక్కడ వచ్చేసి దీనికి పాకిచ్చేద్దాం ఇట్లా అని, ఫ్లవర్స్ బంచెస్ వస్తాయి వైట్. ఇది ఒకటి ఉంటే దీనికి వేసేస్తాను ఇట్లా. అండ్ ఇది మనదే, ఇది సిటీజీది. థ్యాంక్ యూ సరోజ గారు, వన్స్ అగైన్ సరోజ గారు అండ్ టీమ్స్ మెంబర్స్ కి అందరికి మన సిటీ. నాకేంటంటే నేను పర్చేస్ చేయలేదు ఇది. ఆ లక్కీ డ్రా అని ఒకటి ఉంటుంది అనమాట, ఇంట్రొడక్షన్ చేసిన వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు వెళ్ళినాం కదా. సో దీంట్లో 4 టైప్స్ ఉన్నాయి అనమాట. లగ్నంగ్ పసుపు, అది కస్తూరి పసుపు, బ్లాక్ పసుపు అన్ని ఉన్నాయి అనమాట. ఇవన్నీ మీరు పండించిన ఇంకా కొన్ని లెఫ్ట్ అట్లనే పెట్టాను అనమాట, ఈ సీజన్ కి పెడదామని. సో దానికి చేయడానికి నాకు టైం దొరకలేదు అనమాట. చాలా మంది చేసి పసుపు కూడా తయారు చేసుకున్నారు. నేనేమనుకున్నా, ఓకే ఇంకా పసుపు మన దగ్గర ఆల్రెడీ ఉంది, మా దగ్గర మెంబర్స్ తక్కువ ఉన్నారు, సో దీన్ని మళ్ళా చేద్దాము, పసుపు తయారు చేద్దాం ఇంకా అని. ఇది అప్పుడు మన దగ్గర ఇవి కూరగాయలు లేకుండే కదా, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నావు కదా. వెజిటేబుల్స్ కూడా కొన్ని మన దాంట్లో కమెంట్స్ ఉండే కదా, ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ కూడా ఇంట్రడక్షన్ చేయండి అని మీ దాంట్లో ఛానల్లో ఉండే, ఎవరో యూజర్స్ అన్నారు అనమాట. అప్పుడు నేను స్టార్టింగ్లో 3 years బిఫోర్ చూసినాను. సో ఓకే ఫైన్ అని ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాను అనమాట. సో దాంట్లో ఒకటి తీసినాను, సీడ్స్. కానీ టైల్స్ కాదు కదండి కింద,
ఇది కాదు, ఇది అది వాటర్ ప్రూఫింగ్ ఇది, అది కదా. కానీ ఆ లుక్ చేసినాం. సి వన్ థింగ్, ఇది వాటర్ ప్రూఫింగ్ అయిన తర్వాత నా దగ్గర ఒక ఏమంటారు వీళ్ళు పెయింటర్స్ ఏమంటారు, కొంచెం ఎక్స్ట్రా తెచ్చి 20 to 25 kgs నా దగ్గర లీటర్స్ సారీ అక్కడ తెచ్చి పెట్టేసినారు. అది డ్యామ్ ప్రూఫ్. ఆ డ్యామ్ ప్రూఫ్ ఇంకెక్కడ పనికి రాలేదు నాకు. వాళ్ళు తర్వాత చెప్పినారు, అమ్మ మీ దగ్గర ఇది ఇంత డ్యామ్ ప్రూఫ్ ఉంది, ఏం చేస్తారు, ఇది ఈ సిమెంట్ కలర్ ఉంటుంది కదా యాక్చువల్లీ. సో ఏం చేసినాను, అక్కడ నుండి స్టెయినర్ తెప్పించినాను గ్రే కలర్ది. దాన్ని డైల్యూట్ చేసి కొంచెం పెయింటింగ్ వర్క్ కూడా వస్తుంది నాకు. స్కూల్ టైంలో ఆర్ట్స్ లో ఉంటుంటాం కదా, అదే దాంట్లో డైల్యూట్ చేసి ఇది చేసిన అట్లీస్ట్ 4-5 times అయింది. ఇది మంచి లుక్ వచ్చింది. లుక్ ఎట్లా వచ్చింది, ఇది నేనే చేసినాను. నేను ఇక్కడ కూర్చొని చూసేంత వరకు నోటీస్ చేయలేదు. ఇలా అనిపిస్తుంది కదా ఏదో టైల్స్ ఉన్నాయి అని, పీస్ టైల్స్ అన్నట్టు. నేను అనుకున్న టైల్స్ వేద్దామని, కానీ వాటర్ ప్రూఫింగ్ ఉన్న తర్వాత మళ్ళీ టైల్స్ మళ్ళీ ఎందుకని మళ్ళీ దీనికి అది లక్కీలీ డ్యామ్ ప్రూఫ్ మిగిలింది కదా, ఇంకా డ్యామ్ ప్రూఫ్ ఇంకా బాగుంటుందని ఆ 4-5 times లేయర్ కొట్టేసినాను. ఎన్ని డేస్ కి ఒకసారి క్లీనింగ్ చేస్తారు మీరు? వాటరింగ్ చేసినప్పుడు కింద కూడా కొట్టేస్తాను ఇట్లా వైపర్ తోటి. అండ్ దాన్ని ఇంకేం చేయొద్దు, వైపర్ కూడా కొట్టాను వదిలేసి. ఇప్పుడు మార్నింగ్ చేసానా అది ఆరిపోతాయి, నీళ్ళన్నీ పోతాయి. పైప్ తోని పైన అంతా చేస్తాను, కింద కూడా చేస్తాను. కంపోస్ట్ మనకు ఉన్నాయి, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలంటే అప్పుడు ఇది చెయ్యను. టైం చూసుకొని ఇవ్వాలి కదా ఆ ఫర్టిలైజర్. లైక్ నేను బనానా అదంతా అయిపోయింది, రైప్ అయినది, దాని నీళ్ళు కొంచెం బెల్లం వేసిన స్మెల్ రాకుండా అట్లనే పెట్టినాను. 3-4 days పెట్టి దాన్ని అది చేసి ఫర్మెంట్ అయిన తర్వాత డైల్యూట్ చేసి నిన్న మా సార్తో హెల్ప్ చేస్తున్నాడు, అన్నీ ఆ ప్లాంట్స్కి అన్నీ వేసినాం కొంచెం. అట్లా అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. ఆవుతుంది పేడ, మా సార్ వరంగల్ నుండి కూడా తెప్పించాడు. ఇక్కడ మన దగ్గర ఆవులు తీసుకొని వస్తారు వాళ్ళతోనే అని కలెక్షన్ ఉంటుంది అనమాట. రాజశ్రీ గారి తెలుగు కొంచెం కొత్తగా ఉంది, మీ స్లాంగ్. లాస్ట్ టైం కూడా అడిగారు. అవును, యాక్చువల్లీ ఎందుకు నాకు అన్ని లాంగ్వేజ్లో వెళ్ళిపోతాను నేను. మలయాళము, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ అన్ని. చూడండి, మా ఫాదర్ వాజ్ ఎక్స్ ఆర్మీ, ఓకేనా. అక్కడ నుండి మేము సెంట్రల్ స్కూల్లో చదివినాం. సెంట్రల్ స్కూల్లో ఆల్ ఉంటారు, అందులో తెలుగు రైటింగ్ రీడింగ్ ఉంటుంది అంటారు లాంగ్వేజ్, ఓన్లీ హిందీ ఇంగ్లీష్ ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ కర్ణాటక అతను, సో కన్నడ బెంగళూరియన్, నేను హైదరాబాదియన్. సో మా లాంగ్వేజ్ ఏమైంది, మళ్ళీ కన్నడ పైన నాకు వచ్చేసింది మొత్తం. సో ఈ తెలుగు అనేది ఏంటంటే ఇంకా ఇక్కడ ఉన్నాం సర్వైవ్ అవుతున్నాం అంటే ఈ తెలుగు అన్ని లాంగ్వేజ్లు రావాలంటారు కదా. సో ఇంత నాకు చాలు, ఇంత తెలుగు వచ్చిందంటే చాలు, ఐ కెన్ సర్వైవ్. మీ లాంగ్వేజ్ బై ద వే అనుకోకండి, లేదు బేసికలీ నేను తెలుగే. కాకపోతే మీరు పుట్టడం అంబాలా, పంజాబ్ లో పుట్టినాను, ఇప్పుడు అది హర్యానాలో. అందుకే నాది కొంచెం తెలుగు నాకు అంత అది కూడా లేదు, ఇంట్రెస్ట్ చాలా. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎనీవేర్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అన్ని కొంచెం మాట్లాడుకోవచ్చు. మణిపూర్లో ఉన్నప్పుడు మణిపూరి నేర్చుకున్నాము, అస్సామీలో ఉన్న అస్సాం కొంచెం అన్నిట్లో పెట్టుకున్నాం. బెంగాలీ నాకు చాలా ఇష్టము, బీహారీ భాష నాకు ఇష్టము, హర్యానవీ నాకు ఇష్టము. మా ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళందరికీ తెలుసు. కల్చర్స్ కూడా ఫాలో అవుతారా? ఫుడ్ కూడా అంతే, నేనేమి ఇది బిర్యానీస్ ఇక్కడి అని కాదు, ఆల్ టైప్ ప్రాంటాస్ అన్ని తింటాము. ఇవన్నీ ఒక్కొక్క టైప్ అన్నమాట. ఇవి నేను స్టాండ్స్ అప్పుడు లేవు కదా, ఈ స్టాండ్స్ కూడా అతనితోనే చేయించాను నేను. మీరు అప్పట్లో ఇవన్నీ వుడెన్ ఉండే, అవి వుడెన్ స్టాండ్స్ ఎట్లా ఉండే అంటే వీడియో పాత మీరు అది ఉంటే చూడండి, ఆ లింక్ లో చూస్తే పెద్ద స్టాండ్స్ అసలు అవి సంపత్ ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ ఇస్తే వాళ్ళు మనలాగా చూడరు. నేను చెప్పాను కదా అవి 3 ఏళ్ల కంటే మించి ఉండడం అంటే గొప్ప విషయం లేదు. ఒకవేళ మనది ఇక్కడనే ఉంటే అవి ఉంటుండే, నేను కేర్ తీసుకుంటే. కాకపోతే అప్పుడు ఏమన్నా నేను, మా సార్కి హెల్త్ బాగాలేదు, ఇక్కడ వాళ్ళ పర్సన్స్ పెట్టి లిఫ్టింగ్ చేస్తే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. లాస్ట్ లో నేనేమన్నాను, వద్దు బాబు ఇంకొద్దు, కొంచెం మనం అప్గ్రేడ్ చేద్దాం గార్డెన్ కి అని ఇంకా స్టాండ్స్ అన్ని. ఇప్పుడు స్టాండ్స్ అన్ని రోజు చేపించారా? అన్ని ఒకటేసారి అట్ ఎ టైం అన్ని 2 స్టెప్ స్టాండ్స్, 2 steps మెజారిటీ నాకు అనిపిస్తుంది అయితే 2 steps ఓన్లీ 2 steps 2 టైర్ అంటారు. 2 టైర్ స్టాండ్స్ ఇవి బెంగళూరు ఇవైతే మనకి వెళ్ళడానికి ప్యాసేజ్ ఉంది కదా. ఇప్పుడైతే ఇంత దూరం చూడండి, ఇవన్నీ నేను లెఫ్ట్ అవుట్ ఏమంటారు గ్రెనైట్ పీసెస్ కూడా ఇక్కడికి యూజ్ చేశాను అనమాట. అట్లా గోడ నాకు బాగా నచ్చింది, ఈ గోడ ఐడియా.
గోడ మీద ప్లేస్ మాక్సిమం గోడని ఐడల్ వదిలేస్తారు కదా, సో నేనేం చేసిన గోడ పైన అదే టైంలో నేను గ్రెనైట్ పెట్టిచ్చేసినాను. ప్లస్ అవతలకి పడితే ఏమన్నా భయం కూడా ఉంటుంది. ఏం లేదు, ఇప్పుడు గ్రానైట్ కూడా ఉంది. ఇది సైజ్ అనేది పాట్ మాక్సిమం 10 వరకు, 8 to 10 సైజ్ పెట్టాలి, అంతకంటే ఎక్కువ. మీ గార్డెన్ వీడియో మీ ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తారా? అందరూ ఆల్ ఇండియాలో అందరూ చూస్తున్నారు. మీకు తెలియదు, మీకు తెలియదు వాళ్ళు ఏమంటారు. ఈసారి ఇంకా మీకు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, ఎందుకంటే మా ఫ్యామిలీ ఎక్స్టెన్షన్ అయింది, ఇంకా కొలీగ్స్ ఉన్నారు అందరూ. ఇవన్నీ మొన్ననే మీ ఫ్యామిలీ మర్చిపోయా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. అందరు చూస్తున్నారు, మా ఫ్రెండ్ సర్కిల్ చూస్తున్నారు, హైదరాబాద్లో కానీ ఆంధ్ర కానీ ఆల్ ఇండియాలో ఉంటారు, నా కొలీగ్స్ అందరు ఉంటారు. సో అందరు చూస్తారు, అందరు లైక్ చేస్తారు, వాళ్ళందరూ తెలిసిన ప్యాషన్ ఏందని చెట్ల గురించి. ఇది సన్ఫ్లవర్ లాగా ఉంటాయి పేర్లు కూడా, టెడ్డీ బేర్ సన్ఫ్లవర్ ఏదో అది మంచిగా ఉంటుంది, కాకపోతే సీజన్ లేదు కదా, సీజన్ లో వచ్చా. ఇంకా నేను సీడ్స్ కూడా కొన్ని నెక్స్ట్ టైం మళ్ళీ తెమ్మన్నాను. ఇది కూడా అక్కడ నుండే తెచ్చినాను, మంచి కలర్ అంటే హైబిస్కస్ సర్వైవ్ అయినాయి అటే అక్కడ నుండి ఇక్కడ తీసుకోండి, మణిపూర్ నుంచి వచ్చాయి. ఇవన్నీ అయితే మన అవే సెన్సివేరియా నార్మల్. ఇది స్నేక్ ప్లాంట్స్ అంటారు. ఇవి కూడా 2-3 వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదిగోండి ఇదొక వెరైటీ. పోల్ కి కుండలు బాగున్నాయి కదా, పడతాయేమో అనిపిస్తుంది. లేదు మధ్యలో గ్రిప్ ఇచ్చాను నేను, దానికి మళ్ళీ పడితే ప్రాబ్లం అవుతుందని మధ్యలో కట్టించేసాను. ఇది మనకు అక్కడ ఫిష్ ట్యాంక్ కట్టించాం కదా సార్, వీడియో కాల్ చేశాడు అక్కడ నుండి కుండల గురించి. చేసిన తర్వాత ఇట్లా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, 2-3 ఇవి కూడా ఉన్నాయి. దీంట్లో చేయాలి, దీంట్లో ఒక కట్టె పెట్టేసి ఇట్లా పెట్టేసి ఒక స్టిక్ లాగా ఇట్లా పెట్టాలి. అది టైం దొరకలేదు నాకు, ఇంకా చేయాలి. నార్మల్ వీడియో చూస్తాను, చిన్న దాంట్లో ఒకటి ఇట్లా స్టిక్ పెట్టి దాన్ని కట్ చేసి దాని మధ్యలో పెడతాం. మనం దగ్గర బుకేస్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి, అవి అట్లీస్ట్ ఒక 15 days ఉంటాయి, అది చేయాలి. అవి ఎట్లాంటి తెప్పించాను. అదే టైంలో ఇవి కూడా నేను చూసినాను, ఇది కూడా చేయాలి. కొత్త లుక్ లాగా మంచి. కాకపోతే దీంట్లో కలర్స్ అనేది నా దగ్గర ఎన్ని ఉన్నాయి అంతలోనే చేస్తాను నేను. బ్రైట్ గ్రీన్ కలర్ కానీ కొంచెం బ్రైట్ కలర్ కూడా కావాలి. సూటబుల్ గా ఉంది, అంటే అపీలింగ్ గా ఉంది అట్లీస్ట్. అవునా, ఇది కూడా ఇట్లానే టైర్ కూడా కొంచెం చేసినాను. టైర్ లోపల మళ్ళీ హ్యాంగింగ్ పాట్, టైర్ లోపల పెట్టి దీనికి ఇట్లా మధ్యలో అది వైర్ ఉంది కదా గ్రీన్ ది, దానికి ఇట్లా పెట్టేసి. ఇవి అయితే ఎట్లా బాగుంటది ఈ ప్లాంట్, తొందరగా వచ్చేస్తాయి, ఇవి వేస్ట్ ఏం కాదు. ఇవి మీరు చేసినవా? కాదు కదా. లేదు అవి నేను చేయను, ఇట్లా ఈ పనులు నాకు రావు. స్టిచ్చింగ్, నిట్టింగ్, గిట్టింగ్ లో నేను చాలా దూరం. ఈ పనిలో నాకు భయం అవుతుంది. నాకు బటన్ స్టిచ్ చేయాలి, టైలర్ వర్క్ అంటే అది నా ఈ జన్మంలో రాదు, నాకు కుట్టడానికి కూడా రాదు, నీడల్లో థ్రెడ్ వేయడానికి అయితే ఇప్పుడు అస్సలే నేను టచ్ చేయలేదు. ఇవన్నీ ఇది ఇది కూడా ఈ బాటిల్లో కూడా ముందు బాగుంటుండే, ఇప్పుడు పోయింది. ఇది ఏమంటారు, డిసెంబర్ ఫ్లవర్, అది. ఇది కూడా ఇంకొక అరుగు. ఇది పిల్లర్ ఉండే మనకి, ఆ పిల్లర్ లో మన దగ్గర గ్రానైట్ పీసెస్ ఉండే కదా, దీనిపైన ఇట్లా జస్ట్ ఇక్కడ వరకేనా? నేను ఇంకా ఓన్లీ పిల్లర్. ఇది కూడా చేపిస్తే బాగుండే, కానీ మధ్యలో మళ్ళీ చేయించాల్సి వస్తుంది, గ్రిప్ ఉండాలి కదా. మధ్యలో ఇంకో స్టాండ్ పెట్టేసి కరివేపాకు, ఈ కరివేపాకు కిందనే పెట్టాను, మనకి యూజ్ అవుతుంది కదా అని. ఈ వాటర్ ఆక్వాటిక్ ప్లాంట్స్, ఇది ఒకటి లోపల పెట్టినాను, దీంట్లో ఒకటి బయట పెట్టినాను. చామదుంప లాగానే ఉంటది కానీ ఇది ఆక్వాటిక్. అచ్చా, ఇది బ్రహ్మకమలం, ఇది కూడా వెరైటీ చాలా పెద్ద, పూణే నుండి తెప్పించినాను. ఇది అరౌండ్ 1100 చిన్నగా ఉండే, పర్పుల్, ఎల్లో, ఆరెంజ్ కలర్ అండ్ 3 కలర్ 4 కలర్ పెట్టారా? అన్ని పెట్టేస్తున్నాను, పైన కూడా ఉన్నాయి ఇంకా. అంటే దాని బేబీస్ ప్రాపగేట్ చేసి పెట్టినాను ఇక్కడ. దీని పెద్ద బంచ్ మదర్ పైన ఉంది. అన్ని కలర్స్ పూస్తాయేమో, చూద్దాం, లెట్స్ హోప్. ఇంక ఇప్పటి వరకు రాలేదు. ఇది చూడు, ఇది మనం లాస్ట్ టైం చూసినాం కదా, ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. ఇది కూర్చో సంపత్, ఫౌంటైన్ బాగుంది కదా. ఇది సంపత్ నాకు ట్యాంక్, ఇది నాకు ఎప్పటి నుండో అనుకున్నా, కానీ నేను చిన్న చేద్దాం అనుకున్నాను. ఆ కడతా ఆ మేస్త్రి పెద్దగా చేసేసినాడు. నేను చిన్న చేయమన్నాను, ఎక్కువ ప్లేస్ అది కాకుండా సగంలో చేద్దాం. దాని తర్వాత చిన్న కుండ, 2 ఇట్లా ఉంటాయిగా, ఇట్లాంటి ప్లేట్ టైప్ ఉంటాయి కదా టెరకోటాయి, అవి 2 తెప్పించాను. కింద మళ్ళీ ఇది కొంచెం ఇక్కడ చేయాలి, కొంచెం ఇక్కడ చేయాలి అనుకుంటాను కూడా మొత్తమే వేసేసినారు వాళ్ళు, నన్ను లుకే చేంజ్ చేసేసినారు.
పర్లేదు మంచిగానే ఉంది. కాకపోతే ఇక్కడ నేను వాటర్ లిల్లీస్ పెడదాం అనుకునే సన్ కావాలి కదా దానికి పెట్టి వేస్ట్ అని ఇంకా నాకు అదొక్కటే డ్రాబ్యాక్ అయింది అనమాట. అక్వాటిక్ వేసేయచ్చు దీంట్లో మంచిగా, అక్వాటిక్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి పెద్ద. అంటే కొంచెం ఇప్పుడు ఈ సైజ్ చేద్దాము, ఇవి మంచిగా అదైనాయి అంటే ఇంకా వేరే చేంజ్ చేద్దామంటే. ఇది కూడా ఈశాన్యం వైపే కాబట్టి వాస్తుకే ఉన్నట్టే లెక్క చెప్పాలంటే. వాటర్ కూడా ఇక్కడనే ఉండాలి కదా. కరెక్ట్ కరెక్ట్. ఈశాన్య కోన ఇదే కదా, అందు గురించి కట్టినాం. మళ్ళీ ఇది కూడా పెద్ద. అది ఇదంతా ఇది ఏమంటారు, స్వీట్ పొటాటో. ఓకే, చిన్న స్వీట్ పొటాటో. వైన్ మాత్రం బాగుంటది. వైన్ ఇట్లా కొంచెము ఏమంటారు, నేను కేర్ తీసుకోలేదు అందుకే అట్లా అయింది అనమాట. ఇవన్నీ కొన్ని మనకు అప్పుడు వాటర్ కనెక్షన్ అది అయింది అనమాట కన్స్ట్రక్షన్ టైంలో. ఆ టైంలో చాలా ఇట్లాంటి బాటిల్ ఉన్నాయి, ఇంకా పైన కూడా ఉన్నాయి. అది చూసినారా, అది మా దగ్గర అట్ ఎనీ కాస్ట్ అది పోవు, ఇక్కడనే ఉంటాయి పైన కూడా. జనరేషన్ 3 years నుండి చూస్తున్నాం. ఇక్కడ నాకు కొన్ని టూల్స్ ఉంటాయి, ఇక్కడ కొంచెం అవి, ఇది గోమూత్రం కూడా ఉంది, గంగా జలం కూడా ఉంది. గంగాజలం ఏం చేస్తారు? ఒక్కోసారి కలిపేస్తాను నేను, ఇక వేస్ట్ చేయకుండా దీంట్లోనే. ఇది ప్లాంట్ బూస్టర్, ఒక్కోసారి ఎమర్జెన్సీకి. ఇది కూడా గంగాజలము. సున్నం ఎట్లా? సున్నం కూడా కాల్షియం కావాలి కదా అప్పుడప్పుడు అట్లా. ఇది కూడా చూడండి ఎంత అందంగా ఉందో. వెరిగేటెడ్. మరి స్నేక్ ప్లాంట్ ఏనా? కాదు కదా. లేదు ఇది వెరిగేటెడ్. ఇది బ్రెజిలియన్ వుడ్ అంటారు చూడు. నేను ఇప్పుడు ఇంట్లో చెప్తాను, అందరు ఏమనుకుంటారు బ్రెజిలియన్ వుడ్ ఇండోర్ ఉంటది, చిన్న సైజ్ ఉంటది. ఇండోర్ కాదు, ఐ హావ్ గాన్ రాంగ్. ఇప్పుడు దాన్ని మంచి స్టడీ చేస్తే ఆ పెద్ద పెద్ద చెట్లు ఇదే పెద్దగా అవుతుంది. దీని స్టెమ్ వస్తుంది, ఆ స్టెమ్ కట్ చేస్తే సేమ్ లైక్ బ్యాంబూ, లక్కీ ప్లాంట్ సేమ్ అదే. ఇది అదే. ఇది నేను చూస్తున్నా, దీన్ని నాది ఫ్యూచర్ లో ఏంటంటే దీని స్టెమ్ ఇట్లా వస్తుంది కదా. ఇంత సైజ్ ఇది చూస్తే చాలా. ఇది చిన్నది, 7,000-8,000 కాస్ట్లీ. ఇది నాకు ఎంతలో నా ఫర్గాటెన్ ఇయర్. చిన్నది అయితేనేమో వుడ్ మామూలుగా బ్రెజిలియన్ చూపిస్తాను 350 400 కూడా దొరుకుతున్నాయి మధ్య. ఇదేమో స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. స్టెప్స్ కింద ప్లేస్ ని కూడా మేడం అసలు ఎక్కడా వేస్ట్ చేయలేదు. ఇక్కడ కూడా చూడండి వేసేసినాను, అడేనియమ్స్ పెట్టినాను. ఒక 2-3 కలర్లు ఉన్నాయి. అది వైట్ కలర్. అగైన్ ఇది రింగ్ ఉంది చూడు సంపత్, అది ఈ రింగ్ ఇక్కడ పాట్ లో ఇది కింద దాని షేప్ ఇవ్వడానికి. అది మన వాట్ ఈస్ ఫెవికాల్ బాక్స్, అది అన్లాక్ ఉంటది అనమాట. దాన్ని అక్కడ యూజ్ చేసేసిన. బాగుంది అసలు. ఈ ఏరియాని, ఈ స్పేస్ అసలు యూటిలైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే పెట్టించాను నాకు తెలిసి. ఇది ఫ్రేమ్, ఆ స్ట్రక్చర్ అట్లా తయారైంది. కింద ఇట్లా ఉండే దీనికి కూడా నేను బేస్ తయారు చేయించాను. ఇంకా అవి కట్ చేయలేదు అనమాట. అది పిల్లరి, అవి ఏమంటారు రాడ్స్, అవి కోకడామాస్. అవి కూడా చూడు ఇప్పుడు చేసి అప్పట్లో చెప్పారు కదా కోకడామాస్. అప్పటి నుంచి ఇంకా సర్వైవ్ అవుతూనే ఉన్నాయి చూడండి. ఇది కూడా మన బర్డ్ నెస్ట్ అనమాట. బర్డ్ నెస్ట్ ఇది సెన్సివేరియా. ఇది కూడా ఒక వెరైటీ. ఈ ఆర్నమెంటల్స్ హెల్దీగా ఇట్లా పెరగడానికి మీరు చేసిన టిప్స్? మీ ఆర్నమెంటల్స్ కి ఏం హెడేకే లేదు, ఈజీగా వస్తాయి. కాకపోతే కొంతమంది ఇంటి లోపల పెట్టుకుంటారు. అరే అందరు అంటారు నర్సరీస్ వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ బై ఫోటోసింథసిస్ ఎట్లా అవుతుంది, పక్కా సన్లైట్ కావాలి. ఇప్పుడు లోపల నాకు చాలా ఉన్నాయి ప్లాంట్స్, కానీ దాన్ని ఏం చేస్తాను, లైట్స్ పెడతాను నేను. సర్వైవ్ కానీ లైట్స్ పెడతాను. ఒక్కోసారి 1 month కి ఒకసారి కొంచెం తీసి బయట పెడతాను. రొటేట్ కూడా చేయాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. లేకపోతే ఇవన్నీ ఇండోర్స్ అంటే బాల్కనీలో పెట్టుకునే వాళ్ళని చూసాను నేను. చీకటిగా ఉన్న బాల్కనీస్ లో పెడతారు, పెరగవు. ఎందుకంటే లైట్స్ అండ్ వాటర్ కూడా తక్కువ ఇవ్వాలి. ఆ టైంలో కొంచెం ఇట్లా ఇవ్వాలన్నమాట. ఫుల్ గా వేసినారంటే ఇంకా రూట్ అంతా రాట్ అయిపోతుంది. ఇంకా వీటికి మీరు చెప్పినట్టు చూడండి, ఎలా ఇస్తారు? ఇది గ్రీన్ ఉంది కదా, ఇప్పుడు కొన్ని రోజులకి ఇవన్నీ పింక్ అయిపోతాయి. మళ్ళీ ఫుల్ పింక్ అయిన తర్వాత మళ్ళీ గ్రీన్ అవుతాయి. ఇంకా దీనికి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ నాకు చాలా ఇష్టమైంది అనమాట ఇది కూడా. అయితే సున్నం ఎలా ఇస్తారు వీటికి? సున్నం వాటర్ లో డైల్యూట్ కలిపేస్తాను. క్వాంటిటీ లైక్ ఇప్పుడు మన దగ్గర నార్మల్ ఒక బ్లాక్ బకెట్ ఉంది కదా, ఇది ఒక 18 inches అనుకోండి, అట్లా కొంచెం కలుపుతాను నేను. ఎక్కువ కూడా కలపను, కొంచెం ఒక స్పూన్ అనుకోండి, టీ స్పూన్ మంచిగా ఇట్లా డైల్యూట్ చేసి కొంచెం ఇవ్వాలి. రూట్ కి కొంచెం దూరం మనం ఇట్లా చేస్తాం. ఏమంటారు దాన్ని? गुड़ाई करके. या हिंदी में बोल रहे, देखो मेरे को हिंदी में अभी मेरे फ्रेंड्स लोग क्या बोलते हैं, यू कैन अंडरस्टैंड हिंदी ऑल्सो ना, तो मैं यहाँ फिर मैं थोड़ा हिंदी में आ जाती हूँ भाई. या आई एम कंफर्टेबल इन हिंदी ఆల్సో బికాజ్ ఎపిసోడ్ కూడా చేద్దాం ఒక రోజు. డెఫినెట్లీ ప్యూర్ హిందీలో చేయండి, ఇంకా బాగుంటది అనమాట. బికాజ్ మై ఫ్రెండ్స్ నా దే టు అండర్స్టాండ్ హిందీ. తెలుగు మతలబ్
మమ్లాగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఒకటే ప్లాంట్ ఉండే సంపత్, ఒక ప్లాంట్ తో నేను చేసేసినాను అనమాట ఇవన్నీ చూడండి. అండ్ వీటికి ఇంకా మీరు ఇంకా టిప్స్ ఏమిటంటే ఏమైనా ఎండిపోయిన ఆకులు తీసేయడము. ఎండిపోయిన ఆకులు తీసేసాను, ఎక్కడ కనిపిస్తున్నాయా? అండ్ ఎండిపోయిన ఆకులతోనే ఎలర్జీ అనమాట. కూడా వీటికి ఇష్టం వచ్చినట్టు పోయకూడదు, ఎక్కువ పోయొద్దు. ఇప్పుడు సమ్మర్ లో పోయొచ్చు మనం. సమ్మర్ లో ఎందుకంటే మార్నింగ్ పోసినామంటే సాయంకాలం వరకు అది అయిపోతుంది, ఆరిపోతుంది. అందుకే నీళ్లు మాత్రం ఇప్పుడు ఇవ్వచ్చు. వింటర్ లో మాత్రము చూసి, ఇప్పుడు మా సార్ గానీ అందుకే నేనే మోస్ట్లీ నేనే ఇస్తాను అనమాట. ఫిలాండెండ్రాన్ ఇవి లాస్ట్ టైం మీరు చూసినారు కదా, ఆ టైంలో పెద్ద పెద్దగా ఉండే అనమాట. అన్నీ పోయినాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ. మళ్ళీ చేస్తాను నేను, పెద్ద పెద్దగా చేస్తాను ఇప్పుడు. ఇది కూడా పింక్ కలర్, ఇది సెన్సివేరియా, ఇది పింక్. మన దగ్గర మోస్ట్లీ గ్రీన్ ఉంటాయి. అవును, ఇది పింక్ బాగుంది. దీన్ని కూడా చాలా చేసిన, చిన్న చిన్న పాట్స్ లో కూడా పెట్టాను నేను. సింగోనియం మినియేచర్ గార్డెన్ టైప్ అంతా. ఇది మినియేచర్ చేయాలి సంపత్, ఇంకా చాలా ఉన్నాయి పనులు. రాజశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ సంపత్. నువ్వు కూడా చాలా బిజీగా ఉంటావు. లాస్ట్ టైం కూడా ఇదే వర్డ్ అన్నా నేను, బిజీగా ఉంటావు. బిజీగా ఉండాలి కూడా, మంచిదే. ఎందుకంటే నువ్వు మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇక్కడ బిజినెస్ కూడా అయింది, ఇక్కడ కార్పొరేట్ సెక్టర్లో కూడా ఉన్నావు, ప్లస్ ఇది కూడా ఉంది. ప్యాషనేట్ పర్సన్, దాంట్లో బ్యాక్ బోన్ ఉంది. మంచి వీడియోగ్రాఫర్, ఎంత స్ట్రాంగ్ పర్సన్, మీకు పిల్లర్ లాగా ఉంది చూడండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా చేస్తుంది. థ్యాంక్ఫుల్లీ గుడ్ హెల్త్లో మంచిగా వచ్చింది. యాక్సిడెంట్ అయితే అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎనీవే ఇలాగే నంబర్ ఆఫ్ గార్డెన్స్ వెళ్తా ఉండండి, చూస్తూ ఉండండి. నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆల్సో ఎక్స్ప్లోర్ చేయండి. ఆ గార్డెన్లో నాకు అప్పుడప్పుడు టైం దొరికితే చూసినప్పుడు అనిపిస్తుంది, ఓ నాకు ఇది లేదు, నా దగ్గర ఇది లేదు. కానీ అందరి గార్డెన్తో ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. సో వీ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. అందరిలాగా నేను ఎక్స్ప్రెస్ లాగా వర్క్ కూడా చేయడానికి అవుతలేదు ఇప్పుడు. బట్ స్లోలీ ఐఎమ్ డూయింగ్. మీ వీడియో చూసి కూడా ఇప్పుడు చాలా మంది చాలా నేర్చుకుంటారు. అవునా? లాస్ట్ టైం వీడియోలో కూడా డిఐవైస్ చాలా చూపించారు మీరు. అవునా? అప్పటికి ఇప్పుడున్న డిఐవైస్ కొంచెం మారిపోయాయి కదా, చాలా చేంజెస్ వచ్చినాయి. అలా మీ వీడియో చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్, వి షుడ్ బి ఇన్స్పైర్ ఫ్రమ్ 1 to 1. వాళ్ళతో నేను ఇన్స్పైర్ అవుతాను, నాతో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మన యూనిక్నెస్ అట్లనే రాదు, మనం నేర్చుకోవాలి, గివ్ అండ్ బ్యాక్ చేయాలన్నమాట. రాజశ్రీ గారి వెజిటబుల్ గార్డెన్ పైన ఉంది, అది తర్వాత ఎపిసోడ్లో కవర్ చేద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కమెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.